జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా జగిత్యాల అర్బన్ కాలనీ నూకపల్లిలో ఉన్నటువంటి కేసీఆర్ కాలనీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు దిగారు. దాదాపు గంటన్నర పాటు నిజామాబాద్ జగిత్యాల జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కారణం వారికి రెండున్నర సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ సర్కారు హయాంలో వాళ్లకు ఇండ్లు కేటాయించింది. అయితే ఆ తర్వాత వెంటనే ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని పనులు నిలిచిపోయాయి. దీంతో ఆ పనులు 2 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ పూర్తి చేయలేదు. డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అలాగే మంచినీటి వ్యవస్థ, ఇక ఇతర పారిశుద్ధ్యానికి సంబంధించి అయితే పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అక్కడ ఉంటున్నటువంటి అత్యంత నిరుపేదలంతా కూడా ఇవాళ తీవ్రంగా రగిలిపోయి రోడ్డెక్కారు. ఎన్నిసార్లు అధికారులకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కు చెప్పినప్పటికీ కూడా తమను పెడచెవిన పెడుతున్నారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రోడ్డెక్కగా దాదాపు గంటన్నర సేపు జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ మధ్యలో జాతీయ రహదారి మొత్తం కూడా స్తంభించిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే పోలీసులు కలగజేసుకొని అధికారులు కూడా నచ్చచెప్పి త్వరలోనే ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. అయితే పూర్తిగా పారిశుద్ధ్యం లోపం, అలాగే ఎటువంటి పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో నేరుగా ఇండ్లలోకే పాములు ప్రవేశించడంతో వారంతా భయాందోళనకు లోనవుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తమకు తెలియని పరిస్థితి. అలాగే నేటికి కూడా నిత్యము ₹100 ఖర్చు పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడిందని లబ్ధిదారులు అయితే చెప్తున్నారు. మరొక వార్త, జగిత్యాల మాజీ జెడ్పీ చైర్పర్సన్ దా వసంత ఇవాళ సారంగపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ గ్రామాల్లో పర్యటించారు. దీక్షా దివాస్ సందర్భంగా విజయవంతం చేయాలి, నాటి కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తులను గుర్తు చేస్తూ తాము అంతా కూడా మద్దతు తెలపాలంటూ ఇవాళ అక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇస్తామన్న దానికంటే 17% మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. 45% రిజర్వేషన్ ఎక్కడ, 15% ఎక్కడ అంటూ కూడా నిలదీశారు. దీనిపైన బీసీలంతా ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఏకమయ్యారు. తామంతా కూడా ఎన్నికల్లో తమ ప్రతాపం ఏంటో చూపిస్తామని కూడా ఈ సందర్భంగా జెడ్పీ మాజీ చైర్పర్సన్ వసంత అయితే హెచ్చరించారు. మరొక వార్త, స్థానిక సంస్థల నగారా మోగిన విషయం మనకు తెలిసిందే. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా జగిత్యాల జిల్లాలో 7 మండలాల్లో జరుగుతున్నాయి. ఇందులో 7 మండలాలకు సంబంధించి జగిత్యాల జిల్లాలో వేములవాడ నియోజకవర్గంలోని 3 మండలాలు, ఇటు మేడిపల్లి, కతలాపూర్తో పాటు భీమారం ఉన్నాయి. అలాగే కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలు 4 ఉన్నాయి. ఈ మొత్తం 7కు సంబంధించి 122 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు కొనసాగబోతున్న నేపథ్యంలో ఇవాళ దాదాపు 5 నుంచి 10 లోపే దరఖాస్తులు అక్కడక్కడ నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. దీనికి సంబంధించి అధికారులు మాట్లాడుతూ జిల్లా ఈ మొదటి విడత ఎన్నికల్లో 29 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను, 29 మంది అదనపు రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. పూర్తి స్థాయిలో సమస్యాత్మక ప్రాంతాలు కూడా గుర్తించాము. ప్రతి ఒక్కరి కదలికలపైన నిఘా ఉంటుంది. రౌడీ షీటర్లను ఇప్పటికే బైండ్ ఓవర్ చేస్తామని, ఎటువంటి అభ్యంతరాలు కానీ ఎటువంటి సమస్యలను కూడా నిర్భయంగా టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయొచ్చు అని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ అయితే ప్రజలకు సూచించడం జరిగింది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.